కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారత్ బంద్ కొనసాగుతుంది. ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులతో సహా 25 కోట్ల మంది పాల్గొంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ బంద్ ప్రభావం కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే రోడ్డెక్కిన కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై భారత్ బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు బంద్కు మద్దతుగా పరిశ్రమలు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు మూతపడ్డాయి. దాదాపు 17 డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్తో సార్వత్రిక సమ్మెకు దిగాయి కార్మిక సంఘాలు. కేంద్రం కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర విధానాలు కార్మికుల ప్రయోజనాలు బలహీనపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. 4 కొత్త కార్మిక కోడ్లను అమలు చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మోడీ సర్కారు ఆర్థిక విధానాలతో దేశ ప్రగతి కుంటుపడుతుందంటున్నారు కార్మిక నేతలు. ఇక దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టిన కేంద్రం విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంసీ, సిఐటియు, టీయూసీసీ, ఎల్పీఎఫ్, యూటీయూసీ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఇటు భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు ఇతర గ్రామీణ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మిక, రైతు, రాజ్యాంగ వ్యతిరేక పాలనపై సమైక్యంగా పోరాటం చేస్తున్నాయి. దీంతో పలు రంగాలపై భారత్ బంద్ ప్రభావం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలతో ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద నిరసనలు కొనసాగుతుండటంతో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారత్ బంద్ కొనసాగుతుంది. ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులతో సహా 25 కోట్ల మంది పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఐక్యవేదికగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు కూడా కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పోస్టల్, గనులు, జాతీయ రహదారులు, నిర్మాణం తదితర రంగాలకు చెందిన కార్మికులు ఈ నిరసనలో పాల్గొనున్న నేపథ్యంలో సాధారణ సేవలకు కూడా కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక సంఘానికి ఐక్యవేదిక పిలుపునిచ్చింది. దాదాపు ఈ సమ్మెలో రైతులతో సహా 25 కోట్ల మంది కార్మికులు కూడా పాల్గొనబోతున్నారని చెప్పేసి కార్మిక సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వార్షిక కార్మిక సమావేశం ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తుందని చెప్పేసి ఐక్యవేదిక ఆరోపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇప్పటికే ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మెకు దిగిరు. దీనికి సంబంధించిన ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కార్మికులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనబోతున్నట్టుగా మనకు సమాచారం అందింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో మాత్రం కార్మిక వర్గానికి గొడ్డల పెట్టు లాంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సమ్మె సందర్భంగా కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ సమ్మెలో భాగంగా సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు కూడా అన్ని కార్మిక సంఘాలతో సహా భారీ ప్రదర్శన ఉంటుందని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా కూడా ప్రయాణికులకు కావచ్చు, బ్యాంకింగ్ సేవల రంగాలకు సంబంధించిన కస్టమర్లకు కావచ్చు కొంత అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్మికులు కూడా తమ హక్కులను కాపాడుకునేందుకు కూడా కార్మిక నాయకులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుడు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టీజీఎస్, ఆర్టీసీ, ఎస్డబ్ల్యూ, ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందింది కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.